టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బంగ్లాదేశ్తో 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్కు సిద్ధమవుతున్నాడు. గురువారం నుంచి చెన్నైలోని చెపాక్ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్ బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఇరు జట్లు చెన్నై చేరుకొని ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నాయి. రోహిత్ సేన చాలా గ్యాప్ తర్వాత టెస్ట్ క్రికెట్ ఆడేందుకు రెడీ అవుతుంటే, మరోవైపు బంగ్లాదేశ్ మాత్రం పాకిస్తాన్ను వరుసగా 2 టెస్టుల్లో ఓడించి రెట్టించిన ఉత్సాహంతో భారత్తో టెస్ట్ సమరానికి సిద్ధమవుతోంది. బంగ్లాదేశ్ను అడ్డుకొని ముక్కుతాడు వేసేందుకు టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు కూడా సిద్ధంగానే ఉన్నారు. అలాగే ఈ సిరీస్తో కోహ్లీ ఓ వరల్డ్ రికార్డ్ సాధించే అవకాశం ఉంది. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేసి సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పనున్నాడు కింగ్ కోహ్లీ. అందుకు కేవలం 58 పరుగుల దూరంలోనే ఉన్నాడు కోహ్లీ. 2 టెస్టుల సిరీస్లో మొత్తం 4 ఇన్నింగ్స్లు కలిపి జస్ట్ 58 పరుగులు చేయడం అంత కష్టమేమీ కాదు. అందుకే ఈ సిరీస్లోనే కోహ్లీ ప్రపంచ రికార్డు అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. 58 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లు కలుపుకొని 27,000 పరుగులు అత్యంత వేగంగా పూర్తి చేసిన బ్యాటర్గా కోహ్లీ కొత్త చరిత్ర సృష్టిస్తాడు. గతంలో ఇంటర్నేషనల్ క్రికెట్లో 27,000 పరుగులు చేసిన ప్లేయర్లలో సచిన్ టెండూల్కర్ ముందు వరుసలో ఉన్నాడు. ఆ మైలురాయి అందుకోబోయే 4వ బ్యాటర్గా కోహ్లీ నిలుస్తాడు. అయితే సచిన్ టెండూల్కర్ కంటే ఫాస్ట్గా 27,000 పరుగుల మైల్ స్టోన్ను కోహ్లీ అందుకోనుండడం ఇక్కడ విశేషం. సచిన్ టెండూల్కర్ 623 ఇన్నింగ్స్లో ఆడి 27,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. అందులో 226 టెస్ట్, 396 వన్డే ఇన్నింగ్స్లు, ఇక ఒక T20 మ్యాచ్తో 27,000 రన్స్ చేశాడు. విరాట్ కోహ్లీ 591 ఇన్నింగ్స్లలో 26,942 పరుగులు చేశాడు. మరో 58 పరుగులు చేస్తే 27,000 రన్స్ పూర్తి అవుతాయి. ఆ 58 పరుగులు ఒక్క ఇన్నింగ్స్లోనే కొట్టేస్తే 592 ఇన్నింగ్స్లలో 27 పరుగులు పూర్తి చేసి మైల్ స్టోన్ను అందుకొని 600 ఇన్నింగ్స్ల లోపలే 27,000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్గా ప్రపంచ రికార్డు సృష్టిస్తాడు. ఓవరాల్గా అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటి వరకు 3 ఆటగాళ్లు మాత్రమే 27,000 కంటే ఎక్కువ రన్స్ చేశారు. సచిన్ టెండూల్కర్ 664 మ్యాచ్ల్లో 782 ఇన్నింగ్స్లు ఆడి 34,357 పరుగులు చేశాడు. ప్రపంచ క్రికెట్లో 30,000 పైచిలుకు పరుగులు చేసిన ఏకైక క్రికెటర్ సచిన్ ఒక్కడే. అతని తర్వాత శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర 594 మ్యాచ్లు 666 ఇన్నింగ్స్లలో 28,016 పరుగులు సాధించి 2వ స్థానంలో ఉన్నాడు. 3వ స్థానంలో ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 560 మ్యాచ్లు 668 ఇన్నింగ్స్లలో 27,483 పరుగులు చేశాడు. వారి తర్వాత విరాట్ కోహ్లీ 4వ స్థానంలో కొనసాగుతున్నాడు. కోహ్లీ కేవలం 533 మ్యాచ్లు 591 ఇన్నింగ్స్ల్లోనే 26,942 పరుగులు సాధించాడు. మరి బంగ్లాతో తొలి టెస్టులోనే కోహ్లీ 27,000 పరుగుల మైలురాయి చేరుకుంటాడని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.